ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు గూడా మీతో కొన్ని మాట్లాడిస్తుంది. కొన్ని మహిమలు చూపిస్తుందన్నట్టుగా విన్నాను నేను. మన మిత్రులు కొందరు చెప్పారు. నెల్లూరు మీది నెల్లూరు కదా! హ్మ్. నా మిత్రులు చెప్పారు. ఏంటి మీరు గూడా మహిమలు ప్రదర్శిస్తారా? లేదంటే మీ శక్తా? అది అమ్మవారి శక్తా? నాకర్థం కాల. ఇప్పుడు దీనికి మీకొక నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఒకటి చెప్తాను. ఓకే. ప్రతినిత్యం కూడా మనం ఆరాధనలో ఉండొచ్చు, భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండొచ్చు. మన కర్మానుసారంగా పూర్వజన్మ సుకృతమై సిక్స్త్ సెన్స్ అనేది ఒకటుంటుంది అవును. ప్రతి ఒక్కరికి. అవును. సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. మీరు పుట్టిన లగ్నాన్ని బట్టి గ్రహాలు ఇచ్చే యోగాలవి. కొన్ని మనకి తెలుస్తుంటాయి. ఓకే. కొన్ని మనకి తెలుస్తుంటాయి. కానీ తెలుస్తున్నాయని కాదని మొత్తం తెలియవు మనకి. ఓకే. ఇంట్యూషన్స్ కొన్ని అమ్మవారు కొన్ని విశేషాలను మనకు పంపిస్తుంటారు. అలాగే మీకు నేను ఒక విషయం చెప్పాలంటే, నేను అరుణాచలం దర్శనం చేసుకొనొచ్చాను. గిరి ప్రదక్షిణ చేసుకొనొచ్చాను. హ్మ్. చేసుకొనొస్తే తిరుమల దర్శనానికొచ్చాను. తిరుమల దర్శనానికొచ్చినప్పుడు దర్శనం లేదు నాకు. రేపు ఉదయాన్నే నాకు ట్రైను వెళ్ళిపోవాలి. నాతో పాటు మా బావ ఉంటాడు. అక్కడే తిరుమలలోనే ఉంటారు. హ్మ్. వర్కులు చేస్తూ అక్కడ ఉంటారు. అయితే బావ దర్శనం లేదు కదా మనకి. కాబట్టి స్వామివారికి కొన్ని పాటలు పాడి, కీర్తనలు పాడి ఆమని వెళ్ళిపోదాం నేను. ఇప్పుడే లాగిచ్చేస్తానన్నా. అప్పుడేమైందంటే అమ్మవారికి పూలు కట్టిన పుష్పవాటిక ఒకటుంటుంది. అనంతాచార్యుడు వారి గారు హ్మ్. తిరుమలలో. హ్మ్. ఇప్పటికి మాడ వీధుల్లో ఒక వైపు అవును. ఉంటుంది. అవును. అక్కడ కూర్చొని నేను దాదాపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 12:30 వరకు నాకొచ్చిన కీర్తనలన్నీ పాడా. ఎందుకంటే నాకేం దర్శనం లేదు. అవును. కాబట్టి ఈ టైం కుదరదన్నారు. కాబట్టి స్వామివారిని కీర్తించుకున్నాను చాలాసేపు. కీర్తించుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరా. వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరో మాట్లాడినట్టుగా అనిపించింది నాకు. ఇక్కడ ఒక శక్తి మాట్లాడుతున్నట్టు అనిపించింది. పరమాత్మ యొక్క శక్తి ఇదంతా కూడా. నీకు సుప్రభాత సేవిచ్చాను. నువ్వు ఎళ్లి దర్శనం చేసుకో అన్నాడు. ఎలా స్వామి అంటే, ఇప్పుడు అక్కడ లాటరీ ఉంది. ఎళ్లి కట్టు అన్నాడు. నేను నమ్మలేదు అసలు. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు? మా బావ పక్కనే ఉన్నాడు. "బా ఎవరో మాట్లాడుతున్నారు ఇక్కడ నా పక్కనే. ఇక్కడ తెలుస్తుంది నాకు మాట్లాడటం" అన్నాను. "ఏ అంతా నీ భ్రమలే" అని అన్నాడు. "కాదు బావ మాట్లాడుతున్నాడు అతను." వచ్చి సరే చూద్దాం ఎందుకైనా మంచిదని ఆ లాటరీ కౌంటర్ దగ్గరకొచ్చాను. కౌంటర్ దగ్గరకొచ్చి చూస్తే 271 సేవలు విశేష పూజకున్నాయి. సుప్రభాతానికి 50 మాత్రమే ఉన్నాయన్నాడు. ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడుగా, స్వామి 200 నేను మర్చిపోయాను ఇంక ఏం మాట్లాడుతున్నాను కూడా ఆ! మర్చిపోయాను. స్వామి 270 టికెట్లు దానికున్నవి. దీనికి 50 మాత్రమే ఉన్నాయి అనన్నా. అంటే వాగ్వివాదం. "అరే! నేను నీకు సుప్రభాత సేవ ఇచ్చానన్నాను కదా! సుప్రభాతానికి కట్టు" అని అన్నాడు. అంతేనండి. సుప్రభాతానికి కట్టా. మా బావని అడిగా, "బావ నీ పేరు కూడా రాయమంటావా" అన్నా. ఎందుకంటే ఒక దర్శనానికి ఇద్దరెళ్ళొచ్చు. అచ్చా! ఓకే. ఎళ్ళాం. ఆమెని రాశాను, తీసుకున్నాను, వచ్చేసాను. అందరికీ 6:30కి మెసేజ్‌లొస్తాయి. అలాటెడ్ టు సుప్రభాతం అని. నాకు రాలేదు 6:30కి మెసేజ్. మా బావ అన్నాడు ఫస్ట్. "చూసావా? నువ్వేదో చెప్పావు కదా!" అన్నాడు. కరెక్ట్‌గా 6:59 నాకు మెసేజ్ వచ్చిందండి. యువర్ అలాటెడ్ టు సుప్రభాతం సేవ అని. అబ్బా! మైండ్ బ్లోయింగ్. నాకిప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ ఇన్సిడెంట్ అనుకుంటే. నిజంగానే. నిజం ఏందంటే సత్యం ఏదైతే ఉంటుందో అది అవును. పలుకుతుంది. కాబట్టి పరమాత్మ కనెక్ట్ అవుతూ ఉంటాడు. నువ్వు చేసే విషయాన్ని బట్టి. కాబట్టి నీకు ఏ టైంలో నీతో మాట్లాడాలో, ఏ టైంలో నీకు కొన్ని ఇంట్యూషన్స్ పంపించాలో అలాంటివి ఉంటాయి. అయితే ఆ టికెట్ తీసుకొని నేను సేవకెళ్ళానండి. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవకి. ఎవరో వీఐపీ వచ్చారని స్వామివారికి దగ్గరికెళ్ళిన తర్వాత ఇటు యూటర్న్ తీసుకొని వచ్చేస్తాం కదా! అవును. వెళ్ళిన తర్వాత వీఐపీ వచ్చారండి ఆగమన్నారు అక్కడ. ఆయనొచ్చాడు. ఆయన ఓకే. అటుపక్క నిలబడ్డాడు. నేను ఇటుపక్క నిలబడ్డాను. స్వామివారికి హారతిస్తున్నారు. 20 నిమిషాలు ఆయన ముందే నిలబడ్డాను స్వామివారి ముందే. అబ్బబ్బబ్బా! 2019లో జరిగిందిది. వావ్! 20 నిమిషాలు. అక్కడెక్కడో కీర్తనలు పాడా గదా! పక్కన. ఆయన దగ్గర నిలబడి ఒక 3 కీర్తనల వరకు పాడే అవకాశం వచ్చింది నాకు. అబ్బబ్బబ్బబ్బా! అట్లా భగవంతుడు మాట్లాడుతుంటాడు. దీన్ని ఇంకా లోతుగా ఎళ్తే కొన్ని విషయాలు. ఇక్కడ హైదరాబాద్‌లోనే నాకు బాగా మంచి స్నేహితులోళ్ళు. ఓకే. స్నేహితులైతే వాళ్ళ ఇంట్లో చిన్న పాపుంది. ఒక 6 నెలలు, 7 నెలలు పాపుంది. పాపకి కొంత అనారోగ్యం ఉంది జనరల్‌గా. ఆ రోజు ఎళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను జనరల్‌గా. ఆ రోజు ఒక ఇంట్యూషన్ వచ్చింది ఇంట్లో ఉన్నప్పుడు. ఆ పాపకి కొంత అనారోగ్య సమస్య ఉంది. హ్మ్. కాబట్టి ఈ టైంకి నువ్వు అక్కడికెళ్ళు అనే వచ్చింది. అంటే ఏంటిది ఏదో వచ్చిందే ఇలా అని ఆశ్చర్యం అనుకోని ఎళ్ళిపోయా నేను ఇంటికి. ఇట్లా ఎళ్ళాను. "ఆ! ఏంటండి శ్రీనివాస్ గారు వచ్చారంటే"
సార్ ఇలా నాకు మెసేజ్ వచ్చింది అంటే, అవునా అని అన్నారు. సరే ఎవరైనా కూడా ఏంటంటే ఏదో చెప్పారులే అనుకుంటారు. అవును. ఓకే మెసేజ్ అంటే. కానీ కరెక్ట్గా తెల్లవారుజామున 2 గంటలకల్లా ఆ పాపకు విపరీతంగా బాగోలేదు. ఆ! విపరీతంగా బాగోలేదు. అంటే ఆవిడ ఇంకా బ్రతకవలసిన టైం ఉంది. ఓకే. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పుడు. అమ్మ నువ్వు చెప్పినట్టే జరిగింది. ఏదో మెసేజ్ అన్నావు అంటే ఇమ్మీడియేట్‌గా అప్పుడు కారు తీసుకొని అపోలో హాస్పిటల్‌కి వెళ్ళాం. ఆ! వెళ్ళాం. ఆ టైంకి సేఫ్. ఆ! అట్లా ఏంటంటే కొన్ని ఇంట్యూషన్స్ భగవంతుడు మనకిస్తాడు. అట్లని మనకన్నీ తెలుసని కాదు. అదేలెండి. అదేలెండి. ఇదేంటంటే వాళ్ళ అనుగ్రహం. అవతల వాడికి వినే భాగ్యం ఉంది. నాకు చెప్పే అవకాశం మాత్రమే ఉంటుంది. వావ్! వావ్! సూపర్. అట్లాగే గురుగారు అవధూత వెంకటరామయ్య గారి గురించి కొన్ని మాటలు, కొన్ని విశేషాలు చెప్పండి. మీ తాతగారు. జేజీ అంటారు కదా మీరు? మేము మా నెల్లూరులో జేజే అంటాం మేము. ఇక్కడ ఓకే. మనకు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ఈ సంప్రదాయాల్లో తాతగారు అంటాము. అవును. 5వ తరంలో మా జేజయ్య ఉన్నాడు. ఇప్పటికి 100 సంవత్సరాలు దగ్గర దగ్గర 100 సంవత్సరాలు. హ్మ్. వెంకయ్య స్వామి, సాయిబాబా ఆయన సమకాలికులు అన్నమాట. ఓహ్! ఆయన సిద్ధపురుషుడు. అయితే ఏడుకొండల వాడిని నిరంతరం ఆరాధించేవాడు ఆయన. హ్మ్. ఏడుకొండల వాడిని నిరంతరం ఆరాధించేవాడు. ఆయన చిన్నప్పటి నుండి కూడా ఒకలాంటి తత్వంలో పెరిగాడు. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఏ పని చేయకపోతే ఏదో ఒక పనిలో పెడితే ఈడు బాగుంటాడని అంటాం అవును. కదా. అవును. అలా ఆయన్ని చెన్నై వెళ్ళిపోయాడు. చెన్నైలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు. ఎక్కడున్నా సరే ఏ పని చేస్తున్నా సరే ఇదే సాధనలో ఉండేవాడు ఆయన. ఆ! కాబట్టి చాలామందికి అక్కడ సమకాలికులకు చాలా విషయాలు చెప్పాడు. ఓకే. చాలా మహిమలు కూడా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మా స్వగ్రామానికి వచ్చి చివరి దశలో మా స్వగ్రామంలోనే ఉన్నాడు. ఆ! ఉండి చాలా విషయాలు ఆయన ప్రత్యక్షంగా ఏదన్నా మనకి బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు. అవును. సపోజ్ ఓకే ఇలా చేసుకో, అలా చేసుకో. ఆ! సరే నీకు ఫలానా జరగబోతుందని ఆ కొండ 9 పాలేడు ఆ దగ్గర ఏదైతే పల్లెటూర్లు అయితే ఉన్నాయో ఆ పల్లెటూరు నుంచి ఆ రోజుల్లో జనం వచ్చేవాళ్ళు. ఓకే. జనం వచ్చి ఆయన కొన్ని విశేషాలు చెప్పేవాడు. అలాగే చెప్పి సమాధి అయిపోయాడు ఆయన. ఆ! నేను ఫలానా రోజు, ఫలానా తిథిలో, ఫలానా టైంకి నేను కాలం చేస్తున్నాను. వీరే కదా మీ హ్మ్. తాతగారు? ఓకే. అవును. ఆ! వావ్! హ్మ్. చెప్పి సమాధి అయిపోయాడు. కాబట్టి ఏంటంటే ఆయన చాలా కాలం మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. సమాధి నుంచి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ! మేము చూడంగా లేదు. మా జేజీలు, మా తాతలు వాళ్ళు అదేలెండి. ఆ! చెప్పేవాళ్ళు. ఎందుకంటే 100 ఇయర్స్ బ్యాక్ కదా ఇది. అవును. అవును. కాబట్టి మాట్లాడుతుండేవాడు అని అంటారు. బా కాబట్టి ఆయన ఇప్పటికీ కూడా అక్కడ కొంతమందికి దెయ్యాలు పట్టడం అలా ఉంటాయి కదా. అవును. ఆ! అలాంటివి ఉన్నోళ్ళు చాలా సంవత్సరాలు అక్కడ నేను అక్కడ చిన్నప్పుడంతా అక్కడే ఉన్నా కాబట్టి ఆ! చూసేవాడిని. ఆ దెయ్యాలను వదలగొట్టేవాడు. ఓకే. అట్లా ఏడుకొండల వాడి ఉపాసన ఎక్కువ చేసేవాడు. ఆయన ఒక్కొక్కరు ఒంటి మీదకి కూడా వస్తాడు. ఆ! అక్కడ పర్మనెంట్‌గా